సో హైందవి రెడ్డి గారు మీరు కూడా వింటున్నారు, ఇదంతా కూడా చూస్తున్నారు, పూర్తిగా కూడా ఇటు సుప్రీంకోర్టు తీర్పే కానీ ఇదంతా కూడా చూస్తున్నారు. అయితే మొదటిసారి ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు నామినేషన్ వేసినప్పుడు తిరస్కరణ జరిగింది. బీజేపీ అభ్యర్థులు అభ్యర్థన తెలిపారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఒక ప్రైవేట్ కేసులో ఆమె భాగంగా ఉంది. సో ఖచ్చితంగా ఏపైన తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇది పూర్తిగా ఎన్నికల నిబంధనలపైన గౌరవం ఉండి ఈ విధంగా చేశారా, లేకపోతే మధ్యప్రదేశ్లో ఆ మూడో సీట్ కూడా కైవసం చేసుకుందామని చేసినటువంటి ఒక చిన్న ట్రిక్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒక నా అభిప్రాయం మాత్రమే చెప్పి నేను కొంచెం వెళ్తాను, ఎందుకంటే నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది వేరే. మీరు అడిగినట్టు మీనాక్షి నటరాజన్ గారి యొక్క వ్యవహారంలో ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నా వ్యక్తిగతంగా నా యొక్క అనుభవంతో చెప్తున్నాను. నేను ఒక ఎగ్జామ్కి వెళ్ళినాను. ఆ ఎగ్జామ్లో వాళ్ళు అడిగిండ్రు అనమాట నన్ను, మాకు ఒక లిస్ట్ ఇచ్చిర్రు. మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, ప్రీవియస్గా మీ మీద కాకుండా మీరు ఇంకేదైనా కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అని చెప్పేసి అని అక్కడ వాళ్ళు అక్నాలెడ్జ్ అడిగారు. సో దానికి మేము సమాధానం చెప్పడం జరిగింది. అంటే ఒక చిన్న ఎగ్జామ్కే ఒక అక్నాలెడ్జ్ తీసుకున్నప్పుడు రాజ్యసభ మెంబర్గా ఆమె నామినేషన్ వేస్తున్నప్పుడు మరి తను ఏదైతే ఎందులో ఇన్వాల్వ్ అయి ఉంది, ఎందులో ఇన్వాల్వ్ లేదు, ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా లేవా, క్రిమినల్ కేసులు ఎవరైనా పెట్టిన వాళ్ళ దానికి మీరు స్పందిస్తున్నారా అన్నది కూడా అక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకుండా వారు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో అది ఇవాళ ఆమె యొక్క రాజ్యసభ సీటుకు ఎసరైంది. అంతే తప్పితే ఇక్కడ భారతీయ జనతా పార్టీనో లేకపోతే మా యొక్క కుట్రనో ఇక్కడ తెలంగాణ నుంచి చేసినటువంటి విషయమో కానే కాదు, అసలు సమస్య కానే కాదు అక్కడ. కాబట్టి ఒకటే, మీరు ఎన్నికల అఫిడవిట్లో మీ యొక్క ఏదైతే మీరు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో క్లియర్ కట్గా కూలంకషంగా మీరు అక్కడ మీరు ఎక్కడైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, దానికి సంబంధించినటువంటి విషయాలపైన మీరు అక్కడ సమర్పించకపోవడం వల్లనే కదా ఇవాళ వచ్చింది. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా అదే తీర్పు వచ్చింది అక్కడ. దానికి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు గొంతు చించుకొని అరిచినంత మాత్రాన ఏం జరగదు అక్కడ. అంటే ఆ యొక్క చట్టాలు కూడా జరిగిన ఎప్పుడు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిందా వాటిని ఏమన్నా? ఇంతకుముందు రాజ్యాంగం రాసినప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమైనా ఉన్నదా, లేకపోతే సుప్రీంకోర్టు ఏర్పడినప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమైనా ఉన్నదా? చట్టంలో ఉన్న లొసుగులను వాడుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. చట్టంలో ఉన్న లొసుగులను మేము వాడుకోవడం లేదు. ఇవాళ చట్టం మీద మీకు నమ్మకం లేదు, ఎన్నికల కమిషన్ పైన మీకు నమ్మకం లేదు, అదేవిధంగా మీ యొక్క అభ్యర్థిని మీరే బయట పెట్టుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మా యొక్క భారతీయ జనతా పార్టీకి దీనికి ఏం సంబంధం ఉన్నదండి? తెలంగాణలో మీనాక్షి నటరాజన్ ఏమైనా కేసులు ఉన్నాయేమో చూడుర్రి అని చెప్పేసి అని చెప్పేంత తీరిక మాకు లేదండి ఇక్కడ. ఎందుకంటే ఒక రాజ్యసభ సీట్ కోసమో లేకపోతే ఒక సీట్ కోసమో అని చెప్పేసి అని ఇట్లాంటి చేయాల్సినటువంటి ఆ కర్మ కేవలం కాంగ్రెస్ పార్టీకి పట్టింది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఉన్నది, కానీ మాకు లేదు. కాబట్టి ఒక అమ్మాయి, ఒక మహిళ, నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి ఒక మహిళ నన్ను ఒక కాంగ్రెస్ నాయకుడు వేధిస్తున్నాడు, నేను ఏదైతే నమ్మి పార్టీలో జాయిన్